ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సందడి మొదలైంది. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరులో చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నారావారిపల్లిలో సంక్రాంతి ముందే వచ్చేసింది. నారా, నందమూరి సభ్యులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. క్రీడా పోటీలో నారా దేవాంశు సందడి చేశారు. సార్ జరగండి సార్, ఏనా జరగన్నా బాబు, జరుగు బాబు జరుగు బాబు. బ్రదర్ జరుపుకోండి బ్రదర్. ఓ బ్రదర్ కెమెరామ్యాన్. Finals. నారావారిపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. మనం ఇప్పుడు నారావారిపల్లిలో ఇప్పటి వరకు క్రీడలకు సంబంధించినటువంటి బహుమతులు ప్రదానం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే దృశ్యాలు చూస్తున్నాం. ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చే దారి పొడుగున కూడా అర్జీలు స్వీకరిస్తూ వచ్చేటువంటి దృశ్యాలు చూస్తున్నాం. గతంలో తెరలు కట్టి ప్రజలకు చాలా దూరంగా అసలు రోడ్డు మీద కూడా పూర్తిగా తెరలు కట్టినటువంటి పాలన చూసాం. ఇక్కడ మనం చూస్తున్నాం పూర్తిగా ప్రజలతో వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి అర్జీలు తీసుకుంటూ వాళ్ళకి వచ్చే కార్యక్రమాన్ని చూస్తున్నాం. దారి పొడుగున అంటే ఉదయం నుంచి కూడా వందలాది మంది తమకు సంబంధించినటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. వీళ్ళందరికీ కూడా తనిఖీలు చేసి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, సెక్యూరిటీ పరంగా ఇబ్బంది రాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు చేసి ఈ యొక్క వీళ్ళందరూ చంద్రబాబు ఇంటి ముందు నుంచి కూడా ఎంత దూరం నుంచి ఉందని చెప్పి మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇది నారావారిపల్లిలో ఉండేటువంటి చంద్రబాబు ఇల్లు. ఆయన క్రీడలు జరిగే దగ్గర నుంచి బయలుదేరి వస్తున్న క్రమంలో దారి పొడుగున చూడొచ్చు మనం ఆల్రెడీ ఇక్కడ అర్జీలు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ నుంచి మన వీడియో జర్నలిస్టు నాగార్జున చూపిస్తున్నారు. దారి పొడుగునా కూడా అందరూ కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి. వీలైతే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరితోనో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఏమంటే చెప్పండి, ప్రజల్ని కలిసి అర్జీలు స్వీకరిస్తున్నారు చంద్రబాబు, చూస్తుంటే ఏమనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉంది సార్, హ్యాపీగా ఉంది, సంతోషం, చాలా హ్యాపీగా అనిపిస్తాను సార్. ఈ మాదిరి కలిసి ఈ మాదిరి ఇవ్వడము అంతా చాలా సంతోషంగా ఉంది. బాగా హ్యాపీగా ఉండదు సార్. మాకు గతంలో ఇట్లా ప్రజలతో కాకుండా తెరలు కట్టి ప్రజల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకు భిన్నంగా ఇప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి అర్జీలు స్వీకరిస్తున్నారు. దాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చాలా తృప్తిగా ఉంది. ఇలాంటి పరిపాలన చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. మనం చూస్తున్నాం కూడా చంద్రబాబుతో పాటు కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారులందరూ అంటే అర్జీలు స్వీకరించడమే కాదు, అక్కడికక్కడే ఆయన వాళ్ళకి ఆదేశాలు ఇచ్చే దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మన వీడియో న్యూస్ నాగార్జున చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ కొంతమంది పండగ సందర్భంగా బొకేలు కూడా ఇస్తున్నారు. చాలా వరకు ఒక పండగ వాతావరణం వైపు ఉంటే ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము పొంగనూరు నియోజకవర్గం నుంచి వచ్చారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నిమ్మనపల్లి. సో ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా ఓకే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చూస్తున్నాం. వాళ్ళ యొక్క సమస్యల్ని రాసుకుని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం. వివిధ అంటే చిత్తూరు, అలాగే మదనపల్లి, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి చుట్టుపక్కల అంటే తిరుపతి జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ అర్జీలు తీసుకునేటువంటి కార్యక్రమంలో ఆయన దూరంగా ఉన్నారు. అంటే చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజలతో కలవాలి, ఆయనకే ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవాలి, ఆయన పరిష్కరించాలనేటువంటి తీరుతో లోకేష్ కూడా చాలా దూరం నుంచి ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తున్నారు తప్ప దగ్గరకు కూడా రాని పరిస్థితి. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా
నారావారిపల్లెలో ఓవైపు పండగ, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు ప్రజల్ని కలవడం, వాళ్ళ నుంచి అర్జీలు స్వీకరించడం, ఇవన్నీ కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా అలాగే సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడే విధంగా కూడా కొనసాగుతోంది. వీడియో నాగార్జునతో దినేష్ ఏబీ నాంజ్యోతి.